తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. టీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా హాజరయ్యారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ముందస్తు వేడి రాజుకున్న సమయంలో పార్టీ క్యాడర్కు గులాబీ బాస్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలనే విషయంపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటూ ఉన్నాయి. కీలకమైన విషయాలు ఏంటంటే సమావేశంలో ఎవరిని కూడా సెల్ ఫోన్లతో అనుమతించలేదు. ఎంపీ డిఎస్ కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఇంకా ఈ భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, అలాగే కార్యవర్గం ముగ్గురిని కూడా 3 వర్గాలకు సంబంధించిన వారిని భేటీకి ఆహ్వానించారు. ఎంపీ డిఎస్ కూడా భేటీకి హాజరయ్యారు. అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్లతో లోపలికి అనుమతించలేదు. లోపలి ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ బయటకి చేరకుండా జాగ్రత్త తీసుకున్నట్లుగా కనపడుతోంది. రాజకీయంగా ఈ మీటింగ్ కీలక నిర్ణయాలకు వేదికయ్యే అవకాశం కనపడుతోంది. ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, కార్యవర్గానికి కావచ్చు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, ఎట్లాంటి చర్చ జరుగుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ రోజు ఢిల్లీ వెళ్లబోతున్నారు కేసీఆర్. 20 రోజుల్లో ఇది రెండోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం. ముందస్తుకి మేము సిద్ధమంటూ సవాల్ విసిరారు కేసీఆర్. ముందస్తుకు వెళదామా అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన నేపథ్యంలో ముందస్తు ఉందా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ముందస్తు కాదు, కేవలం 6 నెలల ముందు మాత్రమే వస్తున్నాయి కాబట్టి ఇది ముందస్తు కాదు, సాధారణంగానే జరుగుతున్నాయంటూ చెబుతున్నప్పటికీ కూడా ఆ హీట్ అనేది కనబడుతున్నటువంటి పరిస్థితి. కేంద్రంతో మంతనాలు జరుగుతూ ఉన్నాయి. అయితే సాధారణ భేటీలు మాత్రమే, అభివృద్ధికి సంబంధించి అలాగే కేంద్రానికి సంబంధించిన విషయాలకి పై భేటీ మాత్రమే అని చెబుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతుందనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన భేటీ కొనసాగుతోంది ప్రస్తుతం తెలంగాణ భవన్లో. అలాగే వచ్చే నెల జరగబోతున్నటువంటి అభివృద్ధి నివేదన సభ, ఈ సభకు సంబంధించి స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి ఆ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ సభలో ఈ 4.5 జరిగినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నారు. ఆ సభా వేదికగా కీలకమైనటువంటి, సంచలనమైనటువంటి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటిలో ఆ దిశగా వెళుతున్నటువంటి అడుగుల్లో ఇది మరొక అడుగుగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయాలపై చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధమవ్వాలి, రాజకీయాలు ఏ విధంగా ప్రస్తుతం కాంటెంపరీగా ఏ విధంగా ఉంది, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, సర్వేల మీద, వివిధ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. ఈ చర్చలో పార్టీ కార్యకర్తలకు కావచ్చు, పార్టీ నేతలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వీరందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనపడుతోంది. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ బయటకు క్యారీ అవ్వకుండా వారందరి సెల్ ఫోన్లను అనుమతించలేదు లోపలికి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్రని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, ఎట్లాంటి చర్చ జరుగుతోంది? చాలా కట్టుదిట్టంగా, అంటే బయటకు ఇన్ఫర్మేషన్ క్యారీ అవ్వకుండా సెల్ ఫోన్లు కూడా నిషేధించినట్లు కనపడుతోంది. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం మొదలైంది. దాదాపు 45 నిమిషాల నుంచి సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి సమావేశంలో ఏమైనా స్పష్టత ఇస్తారా లేదన్న దానికి సంబంధించి కూడా చూడాల్సి ఉంటుంది. అయితే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతల్లో కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా, కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉందన్న సంబంధించి టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడాలి, వివిధ అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. అయితే ఇవాళ జరిగే సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఏమైనా సంకేతాలు కేసీఆర్ వైపు నుంచి
వస్తాయన్న ఆలోచన కానీ ఆసక్తి కానీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో కూడా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా లేదన్నది కూడా సమావేశం అయిన తర్వాతే మనకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సమావేశానికి వెళ్ళిన వారు అందరి ఫోన్లు కూడా సమావేశ హాల్ బయట ఉంచాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఫోన్లు బయట పెట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి. సమావేశం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ముందస్తు ఎన్నికల అంశానికి సంబంధించి ఎంతవరకు స్పష్టత వస్తుంది ఈ సమావేశం తర్వాత అన్నదాన్ని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశానికి సంబంధించి ఏమైనా కసరత్తు జరుగుతుందా, మాట్లాడతారన్న దానికి సంబంధించి కూడా కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. మరోవైపు సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ఇప్పటికే డిసైడ్ అయింది. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ అక్కడికి వెళ్లారు. కొంగరకాలంలో పర్యటించి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు, పలు సూచనలు కూడా చేశారు. దాదాపు 25 లక్షల మంది సభకు రప్పించాల్సిందిగా కూడా ఆలోచన చేస్తున్నారు. సమీకరించాల్సిన నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎంతమందిని ఈ భారీ బహిరంగ సభకు తరలించాలన్న సంబంధించి కూడా కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు సభను సక్సెస్ చేసేందుకు పార్టీ కూడా ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేసినట్టుంది. ఈ కమిటీలను కూడా ఈ సమావేశంలో కేసీఆర్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఈ సమావేశంలో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఏమైనా స్పష్టత ఇస్తారా లేక కొంత గుంభనంగా ఉండే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సమావేశం తర్వాత సమావేశ వివరాలను బ్రీఫ్ చేస్తారని కూడా టీఆర్ఎస్ పార్టీ మీడియా ప్రతినిధులకు సమాచారం కూడా పంపించారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రాఘవేంద్ర, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, డిఎస్ కి సంబంధించి రాజకీయంగా గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. సస్పెన్షన్ అంటున్నారు, అలాగే డిఎస్ కూడా అంటిముట్టినట్లుగా ఉంటున్నటువంటి పరిస్థితి. సంజయ్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో డిఎస్ ఈ రోజు సమావేశానికి హాజరయ్యారు. ఇది ఎట్లా చూడాలి? రెండోది, పూర్తిగా సెల్ ఫోన్ నిషేధించి లోపలికి తీసుకువెళ్లారు. అంటే మీడియాకి ఎలాంటి స్పెక్యులేషన్స్ రాకుండా, బయటకి ఎలాంటి విషయాలు బయటకు పోకుండా, అఫ్ కోర్స్ అయిన తర్వాత అయినా కూడా బయటకు వస్తుంది విషయం సంబంధించి గత కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో రాజ్యసభ సభ్యులతో డిన్నర్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశానికి కూడా డిఎస్ వెళ్లారు. కొంత ఇద్దరి మధ్య కొంత ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారానికి పులి స్టాప్ పడ్డట్టుగా కూడా మనం అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయం నుంచి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం వెళ్లి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డిఎస్ ఈ సమావేశానికి వచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు సమావేశానికి సంబంధించినంత వరకు ఎవరైతే వెళ్లారో వారందరి సెల్ ఫోన్లు కూడా బయట ఉంచారు. మీరు చెప్పినట్టుగా సమావేశం తర్వాత అయినా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమావేశంలో జరిగే విషయాలు కానీ అంశాలు కానీ ఎప్పటికప్పుడు బయటకు రాకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చన్న అంచనా కూడా మనం వేయాల్సి ఉంటుంది. సమావేశం తర్వాత ఖచ్చితంగా సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఏదో ఒక రూపంలో సమాచారాన్ని బయట చేరవేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా దీనికి సంబంధించి మీడియా బ్రీఫింగ్ కూడా ఉంది. ప్రధానంగా ముందస్తు ఎన్నికల అంశానికి సంబంధించి ఈ సమావేశంలో ఎంతవరకు కేసీఆర్ స్పష్టత ఇస్తారన్న దానికి సంబంధించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేతలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీరంతా చర్చల్లో ఎలాంటి విషయాలు వస్తున్నాయి? ముందస్తు ఎన్నికలకు సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ఎట్లాంటి ఇది జరుగుతుంది? అంటే కేసీఆర్ నిర్ణయమే అనుకుంటున్నారా, లేదంటే పార్టీకి మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? వచ్చే అవకాశం ఏం చర్చ జరుగుతుంది? బేసిక్గా లాబీస్లో కావచ్చు, ఆఫ్ ద రికార్డ్ కావచ్చు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం ఒక కేసీఆర్కి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్లాలని సంబంధించి ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారన్న వాదన టీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది. కొంతమంది మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే క్రమంలోనే ఈ మీటింగ్లు కానివ్వండి, సభ కానీ జరుగుతున్న వాదన కూడా పార్టీలో ఒక సెక్షన్ వినిపిస్తుంది. అయితే ఎన్నికలకు ముందస్తు ఎన్నికలు కనుక వెళ్లాలనుకుంటే కేంద్రం కానీ ఈసీ కానీ ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. రాజకీయంగా కూడా బీజేపీ ఈ అంశానికి సంబంధించి అంటే ముందస్తుకు కనుక రాష్ట్రంలో వెళ్తే బీజేపీకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, వీటన్ని అంశానికి సంబంధించి కూడా కొంత అంచనాలు వేస్తారు. ఆ నేపథ్యంలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, సహకరించే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తున్నారు. పార్టీలో మాత్రం భిన్నమైన వాదనలు, అంటే రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సమావేశాలు కానివ్వండి, సభ కానీ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆ ఆలోచన ఉంది, కానీ కేంద్రం వైపు నుంచి ఏ విధంగా సహకారం ఉంటుంది, ఆ కేంద్రం అంగీకరిస్తుందా, దీనికి సంబంధించిన దానికి సంబంధించి కూడా మరోవైపు వాదన వినిపిస్తుంది. ఇవాళ సమావేశంలోనైనా ఈ సమావేశంలో పాల్గొన్న వారికి ముందస్తు ఎన్నికలపై ఎంతవరకు కేసీఆర్ స్పష్టత ఇస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, మీరు అన్నట్లుగానే ఒక కేసీఆర్ లేదంటే టీఆర్ఎస్ వైపు నుంచి నిర్ణయం కాదు, అటు కేంద్రం నుంచి కూడా రావాల్సి ఉంటుంది. ఆ దిశగా ఈరోజు ఢిల్లీలో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండ్